SV6 న్యూస్ కు స్వాగతం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం వార్డు 8 పరిధిలోని బొల్లారం అంబేద్కర్ యువక సంఘం కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం జరిగింది. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాసినందిత ఈ కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె అంబేద్కర్ యువక సంఘం ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారని, అలాగే ఎస్సీ వర్గానికి కూడా అండగా నిలుస్తున్నారని అన్నారు. దివంగత నేత ఎమ్మెల్యే సాయన్న వాటిలో ప్రజాసేవ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఒక అవకాశం తనకు ఇవ్వాలని కోరారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమకు మద్దతు తెలిపి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కల మహేశ్వరరెడ్డి, బోర్డు మాజీ సభ్యులు లోకనాథం, బోర్డు మాజీ సభ్యులు నళిని కిరణ్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కదిరి రావణ్, మురళీ యాదవ్, అంబేద్కర్ యువక సంఘం నాయకులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిర్మాణంలో ఉన్న తోటి సంఘం కమ్యూనిటీ హాల్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాసినందిత పరిశీలించారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తయ్యేలా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత పెన్షన్ పూరాలో స్థానిక మహిళలతో లాసినందిత మమేకమయ్యారు. మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కంటోన్మెంట్ ప్రజల గుండె సప్పుడు సాయన్నా సాయన్నారు నందించే రోజు వచ్చరన్నా. కంటోన్మెంట్ ప్రజల గుండె సప్పుడు సాయన్నా సాయన్నారు నందించే రోజు వచ్చరన్నా. కంటోన్మెంట్ ఏరియాలు పేదల బస్తీలు సాయన్నా నీడలో నిలిసినాయినారు. కంటోన్మెంట్ ఏరియాలు పేదల బస్తీలు సాయన్నా నీడలో తెలిసినాయినాడు. సాయన్నా ఆశయాలు ముందుకు నడిపించా తన కూతురు లాస్యానందిత వచ్చను లేడు. సాయన్నా చేసిన సేవలు గుర్తించి తన కూతురు లాస్యను ఆశీర్వాదించగలండి. సాయన్నా చేసినట్టు సేవలు గుర్తించి తన కూతురు లాస్యానందితను ఆశీర్వదించగలండి. కంటోన్మెంట్ ప్రజల గుండె సప్పుడు సాయన్నా సాయన్నా నందించే రోజు వచ్చరన్నా. రామేశ్వర గారికి సీనమ్మ గారికి గారికి సందీప్ గారికి సందీప్ గారికి ఎస్ఎం శ్రీనివాస్ గారికి గురి యాదవ్ గారికి, ఆదర్శ్ నగర్ అధ్యక్షుడు బాలరాజన్ గారికి, మన సభ్యుల నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షుడు డాక్టర్ ఉదయ్ కిరణ్ గారికి, అంబేద్కర్ యువక సంఘం కమిటీ సభ్యులు మరియు కమ్యూనిటీ హాల్ ఇనాగ్రేషన్
జరిగినందుకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ अमर है अमर है बाबा साहेब अमर है बाबा साहेब अमर है बाबा साहेब अमर है వాళ్ళకి అప్లై చేస్తామని తెలియజేస్తున్నాను. మరి ఈ కమిటీ వారికి వచ్చిన తర్వాత మరి సాయిల గారు మరి ఎమ్మెల్యే గారు మరి కొంత సాయం చేశారు. మరి అలానే లోకల్ పూర్తి స్థాయిలో దగ్గరుండి మరి నియమించడం జరిగింది. మరి ఇక్కడ రాజన్న కూడా ఫ్లోరింగ్ వేయడం మరి అన్నగా చెప్పారు. మరి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి రానున్న ఎన్నికల్లో నేను సాయంత్రం కాలంలో ఈ ముందుకు వస్తున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా నాన్నగారికి ఎక్కడ సపోర్ట్ చేస్తారో అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ మరి లోకల్ అందరికీ కూడా ధన్యవాదాలు. జై భీమ్, జై తెలంగాణ. ఆయన పేరు మీద బాబాసాహెబ్ అంబేద్కర్ యువక సంఘం వారు ఈ సంవిధాన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేటటువంటి పెద్దలు ప్రతి ఒక్కరు కూడా పథకం ఉంటారు. పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలు, ఒక పిల్లలు పోతే ఒక 13,000 రూపాయలు, కొడుకు పోతే 12,000 రూపాయలు, హాస్పిటల్ పోతే కూడా ఫ్రీ డెలివరీ చేసినట్టు ప్రతి ఒక్క పథకం వీరవాడికి మాత్రం ఖచ్చితంగా చేరేటట్టు మరి కేసీఆర్ గారు చూస్తూ ఉన్నారు. ఇలాంటి ఒక గవర్నమెంట్ ని కాపాడుతూనే మరి మంచి రెస్పాన్సిబిలిటీ మన పైన ఉండాలి. ఈసారి ఓటేస్తే మాత్రం ఖచ్చితంగా ఆలోచన చేయాలన్నా లాస్ట్ 10 years గా తెలంగాణ రావడమే కాదు వచ్చినాక బంగారు తెలంగాణ తీర్చే విధంగా మనము వెళ్తున్నాం కాబట్టి దాన్ని మరి ప్రోత్సహించే బాధ్యత మీ పైన ఉన్నది. మీరు ఓటేసేటప్పుడు మరొకసారి ఆలోచించండి. ఎవరో బయట వచ్చి పాలించే కాదు మన తెలంగాణ వాళ్ళు ఉండాలి. ఖచ్చితంగా తెలంగాణ వాళ్ళు పైకి రావాలనే ఒక ఆశతోనే కేసీఆర్ గారు వాళ్ళు చేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా ఈ ప్రతి ఒక్కరికి కూడా చాలా మందికి దళిత బంధువులు ఇవ్వడం జరిగింది. మరి భీమాలు ఇవ్వడం జరుగుతూ ఉంటాయి. బయట ఊళ్ళో చూస్తూ ఉంటాయి. రానున్న రోజుల్లో కూడా అయితే కోర్టు కూడా డెఫినెట్ గా చాలా మంది ఈసారి మన కాన్స్టిట్యూన్స్ కూడా పెట్టడం జరిగింది. అది కూడా రాగానే మీకు విడుదల చేయడం జరుగుతుంది. అలాగే మన లాస్ట్ టైం ఉంది కాబట్టి ముందు తీసుకెళ్ళి ఎందుకంటే చదువుకున్నది డెఫినెట్ గా చట్టసభలో చదువుకునే వాళ్ళు ఉంటే మనకు వాయిస్ గట్టిగా ఉంటుంది. డెఫినెట్ గా మన గురించి మాట్లాడే వాళ్ళు ఉంటే మనకు మంచిగా ఉంటుందని చెప్పేసి అలాంటి వాళ్ళు కూడా మరి మన కేసీఆర్ గారు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా ముందుండి నడిపించాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక్క ఓటు కూడా తీసుకోకుండా మరి ఈసారి టీఆర్ఎస్ ఓట్లని గెలిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు చెప్తాం. స్త్రీలందరికీ మరి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మరి చాలా ఆనందంగా ఉంది ఇంత చక్కటి ప్రోగ్రామ్ కి మనం ఇన్వైట్ చేసినందుకు. మరి అలానే అరేంజ్మెంట్ చాలా బాగున్నాయి. మరి మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన కేసీఆర్ గారు మరి కుల సంఘాలకి ప్రతి చోట కమ్యూనిటీ హాల్ నిర్వహించడం జరిగింది. అలానే ప్రతి వర్గానికి కూడా ఈ సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు. ముఖ్యంగా దళితులకు దళిత బంధు అందజేస్తున్నారు. ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 10 లక్షలు ఇవ్వడం జరిగింది. మరి వారి కారణాలు సూపర్ మార్కెట్ లోని చాలా ఆనందంగా ఉన్నారు. మరి అతని పెద్దలు సభ్యులందరూ కూడా అభినందించుకోను. నేను అంబేద్కర్ గారి బాబాసాహెబ్ పాట ఒక పాట. బాబా అంబేద్కరా మన భారత భాస్కరా మీరే లేకుంటే మేమైపోతుందుము అయ్యా మీరే రాకుంటే మేమెట్ట బతుకుతుందుము.
మీరే లేకుంటే మేమెంత బతుకుతున్నామో బాబా అంబేద్కర్ బహుజనుల భాస్కరా భీమబాయి కడుపున మీరు పుట్టకపోయింటే మీ తండ్రి రాజు నిన్ను బయలు పంపకుంటే అయ్యా భీమబాయి కడుపున మీరు పుట్టకపోయింటే మీ తండ్రి రాజు నిన్ను బయలు పంపకుంటే బయలును వెలివేసిందని కృంగిపోయి ఉంటే అవమానంతోటి నీరు ఆడిపోయి ఉంటే అక్షర శిఖరములే మీరు ఎదగకుంటే భారత రాజ్యాంగాన్ని మీరు కనుక రాయకపోతుంటే బాబా అంబేద్కర్ బహుజనుల భాస్కరా మీరే లేకుంటే మేమైపోతుందుమో మీరే రాకుంటే మేమెత్త బతుకుతుందుమో బాబా అంబేద్కర్ మన భారత భాస్కర మీరే రాకుంటే మేమైపోతుందుమో అంబేద్కర్ రాసించినటువంటి గొప్ప రాజ్యాంగం లేకపోతే ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తి అంబేద్కర్ చేసినటువంటి ఆర్టికల్లో మన ఎస్సీలు కూడా ప్రజాప్రతినిధులుగా అసెంబ్లీలో అడుగుపెట్టాలి, గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి అసెంబ్లీ పార్లమెంట్ దాకా అడుగుపెట్టాలనే ఒక ఆర్టికల్ రాసినకపోతే మనం చట్టసభలో ఉండేవాళ్ళం కాదు. ఆ స్ఫూర్తిని అనుకుని అంబేద్కర్ గారి ఆశయాల నేపథ్యంలో అంబేద్కర్ గారు అందించినటువంటి ఆ స్ఫూర్తి మన స్థాయిని కూడా ఒక 5 శాతం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఉన్న మహనీయుడు సాయన కోసం మీ అందరి సాయన కోసం నేను ఒక అవకాశం సార్. సాయన గారి కోసం మీ అందరూ అంబేద్కర్ పాట కోసం ఒకసారి సభలు కొట్టి నిధులతో ఆరంభం చేయబడింది. ఆ తర్వాత 4.5 సంవత్సరాల వరకు ఎటువంటి పని జరగలేదు. మరి నేను ముందుకొచ్చి నా వంతు తగినట్టు కూడా స్టేజ్ గేట్ రూమ్ మరి కమ్యూనిటీ హాల్ ప్లాస్టింగ్ అని నేను చేయించాను. అట్లాగే ఇప్పుడు మంటాగిరికి కాంటెస్ట్ చేస్తున్న అభ్యర్థి రాజశేఖర రెడ్డి గారు మరి ఫ్లోరింగ్ చేయించారు. అట్లాగే శ్రీశాంత్ చైర్మన్ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆయన ఎలక్ట్రిఫికేషన్ మరి ఈ పెయింటింగ్ చేయించారు. మరి అదే కాకుండా కమిటీ మెంబర్స్ కూడా వాళ్ళ ముందు నిధులు వేసుకొని డబ్బులు వేసుకొని మిగతా పని కంప్లీట్ చేసి ఈరోజు ప్రజలకు అందిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేసే అభ్యర్థిగా ముందుకొస్తున్నారు. మీరు మీ అమూల్యమైన ఓటు మీరు కానివ్వండి, మరి మీ మిత్రులు కానివ్వండి, బంధువులు కానివ్వండి చెప్పి లాస్యంజిత గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నేను అందరితో పూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఓపెనింగ్ అయ్యారు. మరి కార్యక్రమం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ముఖ్యంగా మరి మన బీఆర్ఎస్ ప్రకటించిన మన అభ్యర్థి రాజశేఖర గారు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. మీ ముందు సాయన గారు అందరికీ తెలుసు. మరి అలాగే సుపరిస్థితు అలాగే వాళ్ళ కూతుర్ని కూడా మీరు అందరూ కూడా జీవించి రానున్న ఎలక్షన్ల అత్యధిక మెజారిటీలో గెలిపించాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి పెద్దలు లోక్నాథ్ గారు అలాగే వీరన్న బొర్లన్న కదిర్వాన్ గారు బోర్డు సభ్యులు నల్లిగిరి గారు నివేదిక గారు పెద్దలు అందరూ స్టేజ్ ఉన్న పెద్దలందరికీ దీంట్లో పెద్దలందరూ కూడా వినతి ఏంటంటే ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలు కూడా ఎన్నో గవర్నమెంట్ వచ్చినా కూడా ఏ పథకం తీసుకురాకుండా నామపూర్ణానికి 100 రూపాయలు 200 పెన్షన్ తీసుకుంటాం అంటే అది పనికి వస్తాయా పనికి రాకుండా కూడా ఇష్టం అంటే ఇష్టం అన్నట్టు ఏదో చూసినట్టు ఇస్తుంటారు. ఇప్పుడు అట్లా రాకుండా మీరు చూస్తే
బాబాసాహెబ్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ఇనాగరేషన్ జరిగింది. మరి అట్లనే రచక సంఘం వాళ్ళందరినీ కలవడం జరిగింది. మరి జ్యోతి సంఘం కూడా కలవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. మరి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. మరి ఈ ప్రతి ఒక్క ఇంటికి కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకం చేరడం మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్ల చాలా ఆనందంగా ఉన్నారు. మళ్ళీ అక్టోబర్ 16th కూడా వరంగల్లో పెద్ద సభ ఉంది. ఆ రోజు కూడా కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి తప్పకుండా రానున్న ఎన్నికల్లో అందరూ కూడా మరొకసారి మూడోసారి ముచ్చటగా కేసీఆర్ని ఎన్నుకోవాలని అందరికీ తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ.